లేనివి ఉన్నట్టుగానే పిలుచువాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. లేనివి ఉన్నట్టుగానే పిలుచువాడు అంటే అర్థమేమిటి? అబ్రహాము మనందరికీ తండ్రి ఎలా అయ్యాడు? అతడు దేవుని మాటను అక్షరాల నమ్మడానికి వెనుకాడలేదు. అంత వృద్ధాప్యంలో తాను తండ్రి కావడం అన్నది అసాధ్యమే. మరి అది అసంభవమే. కాని పిల్లవాడు పుట్టక మునిపే దేవుడు అతన్ని అనేక జనాంగాలకు తండ్రి అని పిలిచాడు. సందేహించకుండా దేవుడు తనకు చెప్పాడు కాబట్టి అబ్రాము తన పేరును అబ్రహాముగా మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇదే విశ్వాసం అంటే. దేవుడు చెప్పిన దానిని నమ్మి రూఢిపరచడం. ఎదుట గుంట ఉన్నదో లోయ ఉన్నదో చూసుకోకుండానే విశ్వాసం అడుగు ముందుకేస్తుంది. దాని అడుగు చదునైన బండరాతి మీదనే పడుతుంది. దేవుడు నీకేదైతే ఉంది అని చెప్పాడో అది నీకు ఉంది అని నమ్మి ఇతరులతో చెప్పు. ఆయన నువ్వు నమ్మేదంతా వాస్తవం చేస్తాడు. అయితే అది నిజమైన విశ్వాసమై ఉండాలి. దేవునిపై ఉన్న ఆ విశ్వాసంలోనే నీలో ఉన్నదంతా కేంద్రీకృతమవ్వాలి. నమ్మిక ద్వారా తప్ప మరి దేని మూలంగానూ జీవించడం ఇష్టపడకండి. కళ్లకు కనిపించే ప్రతి దీపము ఆరిపోయినా, నింగిలోని ప్రతి నక్షత్రానికి గ్రహణం పట్టినా, అంతా ఇడుములు చీకటి కప్పేసినా, కేవలం దేవుడు నీలో విశ్వాసం అనే దీపాన్ని వెలిగించి తన తేజస్సును కాంతిని నీ హృదయంలో నింపితే చాలు. నీకేమీ పర్వాలేదు. నీవు వాలిన ఆ అపనమ్మకం అనే కొమ్మ నుండి దూకేయాలి. ఇహలోకపు క్షేమాలనే గూడును వదిలి బయటకు రావాలి. విశ్వాసం అనే రెక్కలు విదిల్చి ఎగరాలి. పక్షి పిల్లలు కూడా మొదటిసారి బయటకు వచ్చినప్పుడు అవి అంతకుముందు ఎప్పుడూ ఎగిరి ఉండలేదు కదా. ఒక సమయం వస్తుంది ఎగరడానికి. నేల రాలిపోతానేమోనని భయం వాటికి ఉండవచ్చు. కాని అవి క్రింద పడవు. వాటి రెక్కలు వాటిని గాల్లో నిలబెడతాయి. ఒకవేళ రెక్కలకింకా బలం రాక అవి పడిపోతూ ఉంటే తల్లి పక్షి వాటి క్రిందుగా ఎగిరివెళ్లి తన రెక్కల మీద వాటిని సురక్షితంగా ఉంచుతుంది. దేవుడు కూడా నిన్ను అలాగే ఎత్తిపడతాడు. కేవలం నమ్మిక మాత్రం ఉంచు. నిన్నాయన ఎత్తి పట్టుకుంటాడు. నువ్వు ఇలా అనవచ్చు, అది సరే, క్రింద ఆధారమేమీ లేదే, ఎలా దూకను? ఆ పక్షి పిల్లకు కూడా ఇదే సందేహం ఉంటుంది కదా. క్రింద ఆధారం ఎందుకు లేదు? గాలి ఉంది కదా. గాలి మనం అనుకున్నంత బలహీనమైందేమీ కాదు. పక్షుల్ని ఆకాశంలో నిలబెట్టేది గాలే కదా. నీకు తెలుసు, దేవుని వాగ్దానాలు మనకున్నాయి. అవి బలహీనమైనవి ఎంతమాత్రమూ కాదు. నా బలహీనమైన పేద హృదయానికి అంత శక్తి కలుగుతుందని నాకనిపించడం లేదు. ఏమిటి, దేవుడన్నాడా? శోధనలకు గురై లొంగిపోయే నా ప్రవృత్తి సంఘర్షణలో జయశీలిగా నిలబడుతుందని దేవుడన్నాడా? నిలబడగలదని దేవుడు నిజంగా మాటిచ్చాడా? గజగజ వణికిపోతున్న హృదయానికి శాంతి దొరుకుతుందని అన్నాడా? నిజంగా అని ఉంటే అది అబద్ధం కానేరదు కదా. ఆయన అలా అని ఉంటే చేయకుండా ఊరుకోడు కదా. నిశ్చయమైన ఒక వాగ్దానం నీకు దొరికితే దాన్ని అక్షరాలా నమ్ము. ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుతుందని రూఢిపర్చుకో. ఈ ప్రమాణ వాక్యం నీ పక్షాన ఉంది. వాక్యమే కాదు, ఆ వాక్యాన్ని పలికిన దేవుడే నీకున్నాడు. నిజంగా చెబుతున్నాను, ఆయన్ను నమ్ము.